తినిపియాలి మమ్మీకి. హాయ్ అండి, ఈరోజు ప్రశాంతి గారు ఇన్స్టాలో 54,000 మంది సబ్స్క్రైబర్స్ని ఆమెకి రావడంతో ఈ కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. సో ఆమె ఇలాంటి 54,000 మంది కాదు, సో ఆమెకు మిలియన్స్ రావాలి. సో మరి మంచి మంచి వీడియోస్తో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది లేడీస్ బయటకు వచ్చి ఏదైనా అంటే మామూలుగా వెళ్ళడానికే భయపడుతూ ఉంటారు. సో అలాంటి దాంట్లో ఒక లేడీ అంటే నేను చేయగలుగుతాను అని చెప్పేసి తను ముందుకు వచ్చి చేస్తోంది. సో తనకు కూడా మనం సపోర్ట్ చేయాలి. సో మంచి కంటెంట్తో ఒక సిరీస్ కూడా తను కొత్తలో స్టార్ట్ చేయబోతుంది ఇప్పుడు త్వరలో. సో ఆ సిరీస్ని కూడా మీరు ప్రతి ఒక్కరూ ఆదరించి అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ ప్రశాంతి గారు. తనని నిజంగా అంటే నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి దాంట్లో ముందు ఉండాలి. సో ఎందుకు మాకు లేడీస్లే అని అనుకోకూడదు. టాలెంట్ అనేది ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేం. సో మనం ఏదైనా చేసినప్పుడే మన టాలెంట్ అనేది బయటకు వస్తుంది. సో మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి రిజ్వానా గారు. సో అలాగే ఇక్కడ ఇంతమంది ఇక్కడ కలిసి ఈరోజు ఇది జరుపుకుంటున్నాము అంటే దానికి మెయిన్ పవన్. ఎందుకంటే కొత్తగా ఇప్పుడు సిరీస్ స్టార్ట్ చేస్తున్నాడు. సో దాంట్లో అందరికీ యూట్యూబర్స్ కానివ్వచ్చు, ఆర్టిస్ట్ కానివ్వచ్చు, దాంట్లో ప్రతి ఒక్కరికి వర్క్ ఉంటుంది. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మేబీ పవన్కి కాంటాక్ట్ అవ్వండి. క్యారెక్టర్స్ ఏవైనా ఉన్నా కూడా ఇస్తాడు. ఇందులో మన నాగభూషణం అన్న కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. త్వరలోనే ఏం క్యారెక్టర్ అనేది పవన్ చెప్తాడు. సో ఇంకా బాలకృష్ణ అందరికీ తెలుసు మీకు. ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్. అనంతపూర్లో మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. యూట్యూబర్స్ అందరూ ప్రతిదీ కలిసి మెలిసి చేస్తేనే ఏదైనా సక్సెస్ అనేది సాధిస్తాము. సో దీంట్లో అనేది మనం ఎటువంటి తారతమ్యాలు చూపించుకోకుండా ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకుందాము. సో మేమైతే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాం. మీరు కూడా కుదిరితే హెల్ప్ చేయండి. లేడీస్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి చూసి కామెంట్ పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ మాత్రం దయచేసి ఎవ్వరికి పెట్టద్దండి. మీరు పెట్టే ఒక బ్యాడ్ కామెంట్స్ వలన నిజంగా అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వీడియోలు కూడా మానేసే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ అందుకని నేను ఇంకొకసారి చెప్తున్నాను, మీరు ఎవరైనా కూడా కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకొని కామెంట్ పెట్టండి. సో ఇది నా రిక్వెస్ట్ అండ్ ఆర్డర్, ప్లీజ్. నా గురించి ఇంత గొప్పగా చెప్పారు. నిజంగా అంటే ఈ 50K వచ్చినంత ఆనందం కంటే అన్న మాట్లాడిన మాటల్లో ఇంకా చాలా అసలు చాలా ఆనందంగా ఉంది నాకైతే. నేను వీడియోస్ చేయాలన్నా ఇలాగ నాకు సపోర్ట్ కావాలంటే ఫస్ట్ శిక్ష అన్నాను, పవన్ అన్నాను, అక్క వచ్చేసి కరుణ అక్క, వీళ్ళందరూ నాకు ఒక బూస్టింగ్ లాగా అనమాట. మేము ఉన్నాము నీకు ధైర్యంగా నువ్వు యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకొని ఇంకా నాకు పుషింగ్ చేసి నాకు సపోర్ట్ చేశారు. నిజంగా అంటే మీకు అందరికి నిజంగా అంటే కృతజ్ఞతలు. పేరు పేరు రండి రండి. నా ఛానల్ కి బాలోనే తమ్ముడు నిజంగా అంటే టైంలోనే నాకు చాలా ఫ్యామిలీ మెంబర్ లాగా తమ్ముళ్ళలాగా కనెక్ట్ అయ్యి అక్క నేను కూడా నీకు సపోర్ట్ గా ఉంటానని నాకు నిజంగా అంటే నాకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈరోజు వచ్చి 50K ఫాలోవర్స్ ద్వారా పార్టీ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ నిజంగా అంటే. ఫ్లైట్ మోడ్ లో పెట్టినట్టున్నారు, వీడియో తీస్తున్నారు. సింగం ప్రశాంతి అక్కకి ఈరోజు ఇన్స్టాగ్రామ్లో 54,000 ఫాలోవర్స్ వచ్చినారు. సో దానికోసం సెలబ్రేషన్ కోసం కేక్ కట్ చేయడానికి వచ్చాము ఈరోజు. సో అక్క మీరు ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్ చేసి ఇంకా మిలియన్లో ఫాలోవర్స్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలి నాకు నిజంగా అంటే.
మిమ్మల్ని అందరిని చూస్తుంటే అసలు నాకు నిజంగా అంటే ఏడుపు వస్తుంది, కానీ ఏడ్చల్లో లేదు ఈ టైంలో కూడా. వద్దు, ఏడ్చే సందర్భం కాదు ఇది, ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి టైం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవన్ గురించి నేను చెప్పాలి, మంచి డిఓపి అండి పవన్. నిజంగా అంటే ఎలాంటి అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా తీయడంలో కానీ, క్యారెక్టర్ ని డిజైన్ చేయడంలో కానీ, ఏదైనా చెప్పించడంలో, ఆర్టిస్ట్లకు నేర్పించడంలో చాలా ఓపిక్గా పేషెన్సీగా చెప్పిస్తాడు. సో ఎవరైనా పవన్ చేతిలో పన్నారు అంటే వాళ్ళు మంచి బెస్ట్ ఆర్టిస్టులుగా కానివ్వండి, లేదంటే డిఓపిలుగా, సో అంటే అనేక రకాలైనటువంటి పనుల్లో వాళ్ళు నిజంగా అంటే వెరీ షార్ప్ అయ్యి బయటకు వస్తారు. సో వెరీ వెరీ టాలెంటెడ్ పవన్ నిజంగా. సో పవన్ ది ఫోటో డైట్ అని ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఫొటోస్ గురించి కానివ్వండి, ఫోటోగ్రాఫర్ల గురించి కానివ్వండి, దాంట్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి వాళ్ళ కష్టాలు కానివ్వండి, వాళ్ళు పడే అంటే బాధలు, సిచ్యువేషన్స్ అన్ని దాంట్లో ప్రతిదీ ఎమోషనల్తో సహా ఉంటాయి. ప్రతిదీ ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఫోటో డైట్కి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో మీరు చేసే లైక్, షేర్ ఇంకా 10 మందికి చేరుతుంది. మెసేజ్ అనేది చాలా మందికి పాస్ అవుతుంది. సో ఏదైనా మంచిని మనం పెంచుదాం. సో దాంట్లో మాత్రం ముందు ఉందాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరు ఛానల్స్ ఉన్నాయండి, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పవన్ ది ఫోటో డైట్ ఉంది, నాది MS వలి అని ఉంది, తర్వాత సింగం ప్రశాంతి గారు ఉన్నారు, తర్వాత యువకులు యూట్యూబ్ ఛానల్ ద్వారా తను బాలకృష్ణ ఉన్నారు, సాయి డిస్ట్రిక్ట్ అనంతపూర్ పేజ్ ద్వారా ఆయన ఉన్నారు. సో తర్వాత భవానా గారు, అన్న కంటే యూట్యూబ్ ఛానల్ లేదు, అన్న ఓన్లీ నటుడు మాత్రమే అన్నమాట. నటుడు మాత్రం